ఢిల్లీ సంసద్ చలో సంసద్ అనే ధర్నాలో ఉన్న ఇప్పుడు ఈ ప్రొటెస్ట్ లో దాదాపు 50,000 మంది ప్రెసెంట్ గా ఉన్నారు. ఇక్కడ ఇంత క్రౌడ్ లో చాలా మంది ఉన్నారు. ఇక్కడ ఇందాక పోలీసులు కొట్టడం తోటి కొంతమందికి దెబ్బలు తగిలి బయటికి తీసుకుపోయినారు. వాళ్ళు పేషెంట్లు అయినారు, కొంతమందికి తలలు వలిగిపోయినాయని చెప్పి ఇక్కడ ఉన్న వ్యక్తులు చెప్తున్నారు. మన వెనకాల చూస్తే అభిజిత్ దీప్కే ఉన్నారు, ఆజాద్ ఉన్నారు, అక్కడ ప్రకాష్ రాజ్ కూడా ఉన్నారు. వాళ్ళు అక్కడ స్టేజ్ మీద ఉంది మాట్లాడుతున్నారు. ఇక్కడ నుండి సంసద్ సంసద్ అని చెప్పి స్లోగన్స్ ఇస్తూ ఉన్నారు. వీళ్ళ డిమాండ్ ఒకటే అని చెప్పి చెప్తున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ అరెస్ట్ చేయాలి, ఖచ్చితంగా ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలి అని చెప్పి అడుగుతున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేసే వరకు మేము ఇట్లానే ఉంటాము, ఇంకా జంతర్ మంతర్ లోనే ఉంటాము, అన్నే తింటాము, అన్నే వండుకుంటాము అని చెప్పి వీళ్ళు సీరియస్ గా చెప్తున్నారు. నిజానికి అగ్రేషన్ చూస్తుంటే మీరు చూడొచ్చు, ఇక్కడ పైన ఈడ బస్ల మీద అసలు ఎలాంటి అంటే మేము ఖచ్చితంగా ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ అయితేనే మేము పోతాము అన్నంత అగ్రెసివ్ లో ఉండి వీళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు. 50,000 మంది అంటే మామూలు విషయం కాదు. తెలంగాణలో గద్దర్ వరంగల్లో చేసిన ప్రొటెస్ట్ కి అంటే ఇంకా ఎక్కువ మంది వచ్చిండ్రు. ఆ తర్వాత ఇప్పుడు ఈ ప్రొటెస్ట్ లోనే తెలంగాణ ప్రజలు చూడొచ్చు ఇంతమంది జనాలు, అందులో స్టూడెంట్స్. లాస్ట్ టైం జరిగిన రైతు ధర్నాలో చాలా మంది ధర్నాకి వచ్చిండ్రు రైతులు. పంజాబ్ నుండి ఇంకా వేరే వేరే ప్రదేశాల నుండి రైతులు వచ్చి ఢిల్లీలో చాలా రోజులు టెంట్లు వేసుకొని ఆన్నే ఉన్నా కూడా ప్రభుత్వాలు స్పందించలే. అది పోగా రోడ్ రోలర్ తోటి చాలా మందిని హత్య కూడా చేసిండ్రు అని చెప్పి మనం అప్పుడు న్యూస్ ఛానల్స్ లో చూసినాం. అట్లాగే ఇప్పుడు సిజేపీ కూడా చాలా మంది నీట్ ఆస్పిరెంట్స్ కొంత ఎగ్జామ్ రాసి వాళ్ళు చనిపోయిన పరిస్థితుల్లో ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితులు చూసినప్పటికీ గవర్నమెంట్ ఇంత సైలెంట్ గా ఉంటుంది అని చెప్పి వీళ్ళు ఇంత అగ్రెషన్ కి గురవుతున్నారు. ఇప్పుడు ఇక్కడ ఒక రాష్ట్రం 2 రాష్ట్రాలని కాదు, చాలా రాష్ట్రాలు, అన్ని రాష్ట్రాల నుండి వచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. చిన్న పెద్ద లేకుండా, వయసుతో, మతంతో, కులంతో సంబంధం లేకుండా అందరూ వచ్చి ఇక్కడ ఒక్కటే నినాదం చేస్తున్నారు, ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలి అని. ఇది ఇప్పుడు భారతదేశంలో ఉన్న యువత మొత్తం అడుగుతున్న డిమాండ్ ఇది. దీనికి ప్రభుత్వాలు ఎట్లా స్పందిస్తాయో మనం చూడాలి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎవరైతే నీట్ ఆస్పిరెంట్స్ ఆత్మహత్య చేసుకున్నారో వాళ్ళకి ఆర్థిక సహాయం ఖచ్చితంగా అందించాలి అని చెప్పి ఇక్కడ విద్యార్థులందరూ ప్రొటెస్ట్ లో భాగంగా వీళ్ళు అనౌన్స్ చేస్తున్నారు, స్లోగన్స్ ఇస్తున్నారు. ఇస్తిఫాదో అని చెప్పి స్లోగన్స్ ఇస్తూనే ఉన్నారు. దాదాపు పొద్దున 10 గంటలకు స్టార్ట్ అయింది. ఇది ఇప్పటికీ ఇంకా నడుస్తూనే ఉంది. ఇంకా ముందు ఏం జరుగుతుందో నేను చెప్తూ ఉంటా, మీరు మైక్ టీవీలో ఫాలో అవుతూ ఉండండి.